2016 లో మా డాడీ మా అక్కకి నాకు కలిపి ఒక కొత్త స్కూటీని ఫస్ట్ టైం కొనిచ్చారు. 1.5 years తర్వాత ఒక రైనీ సీజన్ లో నేను ఆ స్కూటీతో రోడ్డు మీద దేక్కొని వెళ్ళిపోయాను అనమాట. స్క్రాచెస్ ఎక్కువ పడ్డాయని అది తీసేసి ఇంకో కొత్త స్కూటీ తీశారు. ప్రస్తుతం నేను వాడుతుంది నా జీవితంలో థర్డ్ స్కూటీ అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బండి కోసం చెప్పాల్సిన సంఘటన ఎదురైంది కాబట్టి. మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడంలో అస్సలు తప్పలేదు, ఎందుకంటే నా కంటెంట్ అది కాదు. ఈ రోజు మీకు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే జీడి తోటలు చూపిద్దాం అనుకుంటున్నా. ఈ తోటలు ఇప్పుడు ఎక్కడో ఒక్కొక్కటి అలా కనిపిస్తున్నాయి గానీ ఇది వరకు చాలా ఉన్నాయండి. ఈ పంటను సాగు చేయడంలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ పంట అయితే మాక్సిమం మే నెలకరికి హార్వెస్టింగ్ వచ్చేసి. ఈ చెట్లు చూడడానికి భలే ఉంటాయి తెలుసా. కోయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు, అన్ని కిందే కాసేస్తాయి. ఇవి అవైలబుల్ గా ఉండే ప్రాంతంలో పుట్టినప్పటికీ ఒక్కొక్క చెట్టును చూడటం తప్ప ఇన్ని చెట్లు ఉన్న తోటలోకి ఎప్పుడు వెళ్ళలేదు. మా వాళ్ళు చీడి తోటలోకి తీసుకెళ్తానంటే ఏదో ఒకటో రెండో చెట్లు ఉంటాయి అనుకున్నా, అన్ని చెట్లు ఒకసారి చూసేసరికి నాకు ఎంత ఆనందం వచ్చేసిందో. ప్రతి చెట్టు ఫుల్ గా పూత కాయలతో నిండిపోయిందేమో, చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంత అందమైన ప్రకృతిని చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. అప్సెట్ లో ఉన్న మైండ్ కూడా సెట్ అయిపోయి కూర్చుంటది అంతే. ఇలాంటి తోటలో నాకు కుర్చీ వేసి ఒక పెన్ను బుక్ చేతికిచ్చారంటే కథలో రాసి పడేస్తానంతే.